యోసేపు దేవుని మూలంగా పుట్టినవాడు గనక బంపర్ ఆఫర్ ఇచ్చింది. ఎవరో పొతీఫరు భార్య. ఓ మాట చెప్పనా, అప్పుడు ధర్మశాస్త్రం లేదు. ధర్మశాస్త్రం వచ్చిన తర్వాత పరస్త్రీని మోహించడం పాపం. అలా చేసిన వాడిని రాళ్లతో కొట్టి చంపాలనుంది. నేను అడగవచ్చు, మరి ధర్మశాస్త్రం లేకుండా ఎందుకు చేయలేదు? నేను అంటాను, దైవిక భయము ఉన్నవాడు ధర్మశాస్త్రము లేని కాలములోనే ధర్మశాస్త్రమునకు ఆయనకు విధేయుడైన వాడు యోసేపు గనుక ఏం చేయలేదమ్మా? పాపము చేయలేదు. చప్పట్లు కొట్టండి గట్టిగా. ఆ స్త్రీ దినదినము, ఒకరోజు కాదురా తల్లి, దినదినము ఫోర్స్ చేస్తా వస్తుంది. నా యజమానుడు ఇంటినంతా అప్పగించాడు కానీ నిన్ను మాత్రం నాకు అప్పగించలేడు. నీతో సైనించి నా దేవునికి విరోధంగా నేనేం చేయలేను? పాపము చేయలేను. నేనేం చేయలేను? చెప్పండి, నేనేం చేయలేను? పాపము చేయలేనని చెప్పాడు. ఇప్పుడు దేవుని మూలంగా పుట్టినవాడు ఎలాగుంటాడయా అంటే, ఇదే యోహాను పత్రికలో మనం చూస్తే చక్కగా ఈ యోహాను పత్రికలోనే 4వ అధ్యాయంలో ఒకసారి మనం 7వ వాక్యం చూడండి. ప్రియులారా, ప్రేమ దేవుని మూలంగా కలుగుచుంది కాబట్టి అమ్మా, ప్రేమించు ప్రతివాడు అంట దేవుని మూలంగా పుట్టినవాడై దేవునిని ఎరుగును. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అమ్మా, ప్రేమ దేవుని మూలంగా పుడుతుందంట. ప్రేమించే ప్రతివాడు కూడా దేవుని మూలంగా పుట్టినవాడే. ప్రేమ ఉండాలి కదా, ప్రేమించాలి కదా. ఎవరు ప్రేమించాలి? నేను ఇచ్చేవాడిని నువ్వు ప్రేమించడం కాదు. నీ పొరుగువాడు, నీ శత్రువు, నీకు అపకారము చేసిన వాడిని నువ్వేం చేయాలి? ప్రేమించాలి కదా. ఏదో అనుకున్నంత ఈజీ కాదు ఇది. అర్థమవుతుందా అండి? దేవుని మూలంగా పుట్టేవాడు పాపం చేయలేడు. అంటే దేవుని మూలంగా పుట్టినవాడు ఎవరంటే, ప్రేమ దేవుని మూలంగా కలుగుతుంది. ప్రేమించే ప్రతివాడు కూడా దేవుని మూలంగా పుట్టినవాడు. అంటే ప్రేమ కలిగి ఉన్నవాడే దేవుని మూలంగా పుట్టినవాడు. దేవుని మూలంగా పుట్టామని గొప్పలు చెప్పుకోవడం కాదు. ప్రేమ ఉందా? అమ్మ, దేవుని మూలంగా పుట్టాము అంటే అర్థం ఏంటి? ప్రేమ ఉండాలా. ఇంకొక మాట ఇదే 1 యోహాను పత్రిక 2వ అధ్యాయం 29వ వచనం చూస్తే, ఆయన నీతిమంతుడని మీరు ఎరిగి ఉన్న ఎడల నీతిని జరిగించే ప్రతివాడు కూడా ఆయన మూలంగా పుట్టినవాడట. అమ్మ వినాలి, యేసే క్రీస్తుని నమ్మినవాడు దేవుని మూలంగా పుట్టినవాడు. 2, వాక్యమనే అక్షయమైన బీజము నుండి పుట్టినవాడు ఆయన మూలంగా పుట్టినవాడు. ఏమండి, ప్రేమించే ప్రతివాడు కూడా దేవుని మూలంగా పుట్టినవాడు. 4, నీతిని జరిగించేవాడు. చెప్పండి ఏంటి అమ్మ? నీతి నువ్వు ఉంటే, నీతిని నువ్వు జరిగిస్తే, నీతిగా నువ్వు బ్రతికితే, నీతిని నువ్వు కలిగి ఉంటే నువ్వు దేవుని మూలంగా పుట్టిన వ్యక్తివే. ఇక్కడేమంటున్నాడు? నీతిని జరిగించు ప్రతివాడు ఆయన మూలముగా పుట్టి ఉన్నాడని మనం ఎరుగుదాము. హల్లెలూయా. నువ్వు అడగొచ్చు, నీతి లేకపోతే ఆయన మూలంగా పుట్టలేదు. కరెక్ట్గా అంతే. మరి దేవుని నమ్మనప్పుడు నీతి లేని వారిగా బ్రతికాం. దేవుని నమ్మనప్పుడు నీతి లేని వారిగా జీవించాము. నీతి మానవ బ్రతికాము. ఇప్పుడు నీతిని జరిగించువాడే దేవుని మూలంగా పుట్టినవాడట. నీతి ఉండాలి కదా, నీతి జరిగించాలి కదా, నీతిని వెదకాలి కదా. యేసుప్రభు ఏమన్నాడు? ఏం చేయబు, ఏం తిందాం, ఏం కట్టుకుందాం. మనుషులందరూ దీనికోసం ఆలోచిస్తున్నారు. యేసయ్య ఏమన్నాడు? వస్త్రం కంటే దేహము గొప్పది కదా. ఆకాశ పక్షులు చూడండి, విత్తవు, కోయవు, సమకూర్చవు, వాటిలో అవి కూర్చుకోవట్లేదా అని చెప్పి కింద ఆయన ఏమన్నాడంటే, నా నీతిని, నా రాజ్యమును మీరు ఏం చేయాలి? మొదట వెదకండి అన్నాడు యేసయ్య. ఏమన్నాడు?
నా నీతిని, నా రాజ్యాన్ని వెదకండి. నీతిని జరిగించేవాడే. నువ్వు నీతిని జరిగించకపోతే దేవుని మూలంగా పుట్టిన వ్యక్తివి కాదు. దేవుని మూలంగా పుట్టిన వాడెవరో తెలుసా? నీతిని జరిగించేవాడు. హల్లెలూయ. ఏం జరిగించాలి? నీతిని జరిగించాలి. నీతిని జరిగిస్తేనే మనము దేవుని మూలంగా పుట్టిన వారము. మొట్టమొదటిగా ఎవడు పాపం చేయలేడు తెలుసా? అందరూ చెప్పండి, దేవుని మూలంగా పుట్టినవాడు అని చెప్పండి. అమ్మ చెప్పండి ఏంటి? దేవుని మూలంగా పుట్టినవాడు ఏం చేయలేడు? పాపం చేయలేడు. దేవుని మూలంగా పుట్టడం అంటే ఏంటో 4 విషయాలు చెప్పానుగా. రెండవదిగా పాపము చెయ్యకుండా ఉండేవాడు ఎవడంటే దేవుని యందు నిలిచి ఉన్నవాడు పాపము చేయలేడు. మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయం 6వ వాక్యం చదవండి. ఆయన యందు నిలిచి ఉన్నవాడు ఎవడును పాపము చెయ్యడు. పాపము చెయ్యవాడు ఆయనను చూడలేదని మనం ఎరుగుదాం. అమ్మ, ఒకటి, ఎవడు పాపం చేయకుండా ఉండగలడు అంటే ఒకటి దేవుని మూలంగా పుట్టినవాడు. రెండవదిగా ఎవడు పాపము చేయలేడు అంటే దేవుని యందు నిలిచి ఉన్నవారు. అందరూ చెప్పండి, పక్క వాళ్ళు షేక్ హ్యాండ్ ఇచ్చి చెప్పండి, దేవుని యందు నిలిచి ఉన్నవాడు పాపం చేయలేడు అని చెప్పండి. నేను అడుగుతున్నాను, దేవుని యందు నిలిచి ఉన్నారా? టీవీ ముందు కూర్చున్న వాక్యం వారు ఇది కూడా మీకు వర్తిస్తుంది. మీరు దేవుని యందు నిలిచి ఉన్నారని దేవుడు అడుగుతూ ఉన్నాడు. మరి నీ సంగతి, నా సంగతి ఏంటి? ఆయన యందు నిలిచి ఉన్నవాడు ఏం చేయలేడు. నేను కొంచెం డెప్త్కి వెళ్తాను. ఏంటండి డెప్త్ అంటే? ఆయన యందు నిలిచి ఉండడం అంటే చూద్దాం. ఇదే యోహాను మొదటి పత్రిక 2వ అధ్యాయంలో మనం చూస్తే ప్రియులారా 6వ వచనం చదువుదాం. దేవుని ప్రేమ నిజముగా పరిపూర్ణమైనది. 6వ వచనం, ఆయన యందు నిలిచి ఉన్నవాడని చెప్పుకున్నవాడు ఆయన ఎలాగ నడుచుకుంటాడో అలాగునే తానును నడుచుకొన బద్ధుడై ఉన్నాడు. మనం ఆయన యందు ఉన్నామని దీని వలన తెలుసుకొనుచున్నాం. దేవునికి ఒకసారి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. రెండవదిగా దేవుని యందు నిలిచి ఉన్నవాడు పాపం చేయలేడంటే చూడండి, మనము ఆయన యందు నిలిచి ఉన్నాము అని చెప్పుకునే మనము యేసయ్య ఆయన ఎలాగ నడుచుకున్నాడో మనం ఏం చేయాలి? మాట్లాడాలి. అమ్మా, ఆయన యందు నిలిచి ఉండడం అంటే ఆయన ఎలాగ నడిచాడు అంటే యేసయ్య ఎలాగ నడిచాడో మనము నడుతున్నామా? ఊరుకండు బాబు, ఆయన మహానుభావుడు కాబట్టి, దయామయుడు కాబట్టి, కరుణామయుడు కాబట్టి, కృపామయుడు కాబట్టి అలా నడగలిగాడు. నేనా? నన్ను ఎవడైనా తిట్టాడు అనుకో, తండ్రి వీరేమి చేయించున్నారు వీరు ఎరుగురు కనుక అని క్షమించండి ప్రభాని, గుడ్ ఫ్రైడే రోజున ఎస్టర్ రోజున పనికాయడం కాదు. ఊరుకోండి, యేసుబాబు కాబట్టి క్షమించగలిగాను, నేను ఎలా క్షమించగలను? ఆడ కర్రట్టుకు వస్తే నువ్వు రోకలెట్టుకు వెళ్ళిపోతావు కదా పొడి చేయడానికి, ఏజ్ రక్తం వేసి. ఒకసారి ఎవరో చెప్తే విన్నాను నేను డ్రామాలో, ఇద్దరికి పగంట. క్యారెక్టర్ ఏంటంటే, ఒరేయ్ యేసుబాబు కుడి చంపించాడు, నువ్వు కూడా ఏమివ్వాలి? ఎడం చంపిపోవాలన్నాడంట. డ్రామాలో లాగిపెట్టి కొట్టిన వెంటనే ఈడేం చేయాలి? ఎడం చంపేవాళ్ళు కదా. అందులోకి వీళ్ళిద్దరూ శత్రువులు అంతే. కుడి చంప కొట్టగానే ఇడికి రెమ్మ తిరిగిపోయి ఎడం చంపించేసాడు. ఆడు ఎడం చెప్పినప్పుడు పీకోడండి. యాక్షన్ ఎలా చేయాలి? ఎరా దానియాలో ఇలాగ అనాలి కదా. ఆడేం చేశాడు? లాగిపెట్టి కొడితే అంత రెమ్మ తిరిగిపోయింది ఇడికి. అంతే ఎడం చంపించాడు. ఎడం చంపించిన తర్వాత ఎడం చంపి కూడా పీకేశాడు. ఈ 2 దెబ్బలు తిన్న తర్వాత ఇది ఏం చేయాలి? సైలెంట్గా ఉండాలి కదా. ఆని కొట్టినోని చింతకాయ పచ్చడి చేసేసాడంట. అంటే వేసో తర్వాత ఏం చేయాలి చెప్పలేదు కదా. కుడి చంపమంటే చెప్పండి, కుడి చంపమంటే ఎడ చంపించిన తర్వాత ఏం చెప్పలేదని కొట్టేసాడంట. అర్థమవుతుందా?
యజమవుతావో ఏం చెప్పలేదని లాక్కొట్టించాడండి ఏజ్ రక్తం వేసి. హలో వినండి, ఆయన యందు నిలిచి ఉండడం అంటే ఆయన ఎలాగ చేశాడో మనం అలాగే చేయాలి. ఆయనకి క్షమించే గుణం ఉంది, మనకుందా? ఆయనకి ఇచ్చే గుణం ఉంది, మనకుందా? ఆయన ఎదరవారి క్షేమాన్ని కోరినవాడు, మనకుందా? ఏమండి ఇక్కడ చక్కని మాట అన్నాడు, ఆయన ఎలాగ నడిచాడో మనము కూడా అలాగునే నడుచుకున్న బద్దులమై ఉన్నాం. అప్పుడే మనము ఆయన యందు ఉన్నామని దీని వలన తెలుసుకొనుచున్నాము. ఏదో ఆయన యందు నిలిచి ఉండడం అంటే మాటలు కాదు. హలో, ఆయన యందు నిలిచి ఉన్నవాడే తప్పు చేయలేడు, పాపం చేయలేడు, అక్షరాలు చేయలేడు. అది నిజం, వాస్తవం కూడా. చెప్పండి, దేవుని యందు నిలిచి ఉన్నవాడు షడ్రకు మేషకు అభ్యర్థులుగా వారు పాపం చేయగలిగారా? రాజుకు భయపడ్డారా? చెప్పండి. బంగారు ప్రతువు నిలబెట్టి రే తంతి వాయిద్యాలు వాయించినప్పుడు మీరు ఏం చేయాలా? నమస్కారం చేయాలి అంటే చేయలేదు. రాజుగారి దగ్గర తీసుకొచ్చారు. రాజుగారు రే ఇలా సరిగ్గా వినపడలేదేమో, మళ్ళీ ఇంకోసారి వాయించంటారా అంటే, ఇంకా ఆ రాజా వాయించవలసిన శ్రమాలకి లేదయ్యా, రాజా నీకు ప్రత్యుత్తరం ఇవ్వాలని చింత మాకు లేదు. మేము నమ్ముకుని మా దేవుడు ఈ మండుచున్న ఈ అగ్నిగల వేడిగల అగ్నిగుండంలో నుంచి మమ్మలను తప్పించి రక్షించుటకు ఎవరు సమర్థుడని మేము ఏం చేస్తున్నాం? రూఢిగా మేము విశ్వసించాము, నమ్మాం. ఓయ్ నీవు నిలబెట్టిన, నీకు కానీ నువ్వు నిలబెట్టిన ఈ బంగారు ప్రతిమ కానీ మేమేం చేయలేము తెలుసా? నమస్కారము చేయలేమో. ఏం చేయలేం? నమస్కారం చేయలేమని సూటిగా చెప్పేశాడు. నిజమే ప్రియమైన వాళ్ళరా, వాళ్ళు దేవుని యందు నిలిచి ఉన్నారు కాబట్టి చేయగలిగారా? మనమైతేనా ప్రభా దాని ముందు దాని పెట్టేస్తానే యేసు బాబా మనసంతా నువ్వే, ఆ దండం మాత్రం దానికి చెప్పండి. అయ్యో మాట్లాడరేంటి? మొన్న ఒక ఆవిడ అంతే ఛానల్ క్రితం, ఏమంటే మరి శంకుస్థాపం కదా, మరి మా ఆయన గారు బలవంతం చేస్తున్నారు కూర్చోమంటారంటే నేను అన్నాను కూర్చోవద్దు అన్న. ఆవిడ చెప్పిన మాట ఏంటి చెప్పండి, నాకు మతిపోయిందిరా అబ్బాయి సురేంద్ర. నేనండి మా ఆయన పక్కన కూర్చుంటానండి, మనసంతా యేసుబాబేనండి. దేవునికి స్తోత్రం. మనసంతా ఎవరంట? మనసంతా యేసుబాబే. ఎయ్యి అంటాడు, ఏస్తావా అంటే ఎలాగేస్తానండి? ఇటువంటి నాటకాలు నకరాలు ఏం కుదరవు. దండం పెట్టేస్తానండి మనసంతా ఆయన. మనమైతే అనేద్దాం, వాళ్ళు అయితే మాత్రం నమస్కరించలేదు, ఏం చేయలేదు. దేవుని యందు నిలిచి ఉండడం అంటే ఆయన ఎలాగ నడుచుకున్నాడో మనము అలాగే నడుచుకోవాలి. చెప్పాలంటే ఈ టాపిక్ మీద ఒక ఎపిసోడ్ అయిపోద్ది. కాబట్టి నా ప్రియులరా, ఇప్పటికే 45 నిమిషాలు అయింది కాబట్టి కొంచెం ముందుకు వెళ్దాం. దేవుని యందు నిలిచి ఉండడంలో నెంబర్ వన్ దేవుడు ఎలాగ నడుచుకున్నాడో చెప్పండి, అలాగుననే మనం ఏం చేయాలి? నడుచుకోవాలి. రెండవదిగా మనం చూసినప్పుడు కొలస్సీలకు రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు కొలస్సీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 23వ వచనం చదవండి. పునాది మీద కట్టబడిన వారై మీరు విన్నట్టు ఈ సువార్త నుండి కలుగు నిరీక్షణ నుండి తొలగిపోక విశ్వాసమునందు నిలిచి ఉండిన ఎడల ఇది మీకు కలుగును. హల్లెలూయా. అమ్మా, మీరు పునాది మీద కట్టబడిన వారే. అందరూ చెప్పండి ఏంటి? అమ్మమ్మ ఏంటండి? పునాది మీద కట్టబడిన వారే స్థిరముగా ఉండడం. ఇప్పుడు ఈ పునాది ఎవరంటే క్రీస్తే. క్రీస్తు అనే పునాది మీద మనం ఏమై ఉన్నాము? కట్టబడిన వారే. ఆయన యందు నిలిచి ఉన్నవారు. కిందకు వచ్చేటప్పుడు ఆయన ఏమన్నారో తెలుసా? నిరీక్షణ నుండి తొలగిపోక మనం విశ్వాసమునందు ఏమై ఉండాలి? నిలిచి ఉండాలి. నేనేమంటానంటే విశ్వాసములో నిలిచి ఉండుట, పునాది మీద కట్టబడి ఉండుటయే ఆయన యందు మనము నిలిచి ఉండుట. విశ్వాసమందు నిలిచి ఉండలేనివాడు ఆయన యందు నిలిచి ఉండలేడు కదా.
అందుకే ఆయన అన్నాడు, విశ్వాసము లేనివాడు దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యమని అన్నాడు కదా. ఇక్కడ 2 విషయాలు ఉన్నాయి. ఒకటి, పునాది మీద కట్టబడుట. అందరూ చెప్పండి ఏంటి? ఈ పాయింట్ 2 ఏంటంటే, నిరీక్షణ నుండి తొలగిపోక విశ్వాసమందు నిలిచి ఉండుట. పునాది మీద కట్టబడిన వారై. ఇల్లు కట్టబడాలంటే ఇక్కడ మేస్త్రులు ఉన్నారు, పునాది ఉండాలి కదా. ఎంత పునాది ఎంత స్ట్రాంగ్గా ఉంటే పైన అంత అంతస్తులు వేయచ్చు. పునాది స్ట్రాంగ్గా లేని 5 అంతలు వేస్తానంటే ఏమవుతుంది? ఏ చేయొచ్చు, కూలిపోద్ది అంతే. గాలి తుఫాను వస్తే పేకమేళలో కూలిపోద్ది అంతే. పునాదే ఒక ఇల్లు నిర్మాణానికి పునాదే. అర్థమవుతుందండి? పునాది నువ్వు ఎంత స్ట్రాంగ్గా ఉంటే అంత స్ట్రాంగ్గా ఉంటుంది. అందుకే బైబిల్లో పునాదులు పాడైపోతే నీతిమంతులు ఏమి చేయగలరని ఉంది వాక్యంలో. క్రీస్తు అనే పునాది మీద మన ఆత్మీయ జీవితమును కట్టుకున్నవాడే దేవుని యందు నిలిచి ఉన్నవాడు. మీరు అడగొచ్చు, అయ్యా నేను కట్టుకున్నాను కదండి. ఆత్మీయ జీవితం బాగా కట్టబడాలి. నువ్వు ప్రార్థనలో ఎదగకపోతే కట్టబడలేనట్టు, వాక్యములో ఎదగకపోతే నువ్వు కట్టబడలేనట్టు. నీ ఆత్మీయ జీవితంలో నీవు ఉన్నతమైన స్థాయిలో నువ్వు ఉండాలి అంటే వాక్యమనే పునాది మీద కట్టుకుంటేనే దేవుని యందు నిలిచి ఉన్నట్టు. ఇక్కడ పాయింట్ 3 మనం చూస్తే, విశ్వాసమునందు మనము నిలిచి ఉండుట. అమ్మా, విశ్వాసమునందు మనము నిలిచి ఉండాలి. విశ్వాసమందు నిలిచి ఉండడం అంటే విశ్వాసముతో కూడిన క్రియలు చేయడం. అదవుతుందా? విశ్వాసం ఉందని చెప్పుకుని క్రియలు లేకపోతే క్రియలు లేని విశ్వాసము మృతము అని చెప్తా ఉంది. అంతే కదండి? విశ్వాసముతో కూడిన, ఒకటి చెప్పనా, విశ్వాసముతో కూడిన క్రియల వల్లనే మన విశ్వాసం ఏమితో పరిపూర్ణం అవుతుంది. యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో ఆయన 21 వచనంలో అన్నారు. ఏమన్నారు? చదవండి ఒకసారి. ఆ వచనం ఒకటే చదవండి. 2వ అధ్యాయం 22వ వచనం. విశ్వాసము అతని క్రియలతో కూడి క్రియల మూలంగా అతని విశ్వాసం ఏమవుతుంది? అమ్మా, క్రియల మూలంగానే విశ్వాసము పరిపూర్ణం అవుతుంది. క్రియ లేకపోతే మాట ఒకటి బతుకోట్లాగా ఉంటుంది ఎవ్వరు. అర్థమవుతుందా మీకు? క్రియలతో కూడినప్పుడే మన విశ్వాసం ఏమవుతుందో తెలుసా? పరిపూర్ణం అవుతుంది. 3వదిగా, విశ్వాసమునందు నిలిచి ఉంటేనే ఆయన యందు నిలిచి ఉండగలం. 5 చూద్దాం. మరొక మాట ఏంటంటే యోహాను సువార్త. ఇది కీలకమైనది. అందరూ బైబిల్ తెరవండి. యోహాను సువార్త 6వ అధ్యాయం దయచేసి 56వ వచనాన్ని చదువుదాం. నా శరీరమును తిని, యోహాను సువార్త 6:56. నా రక్తము త్రాగువాడు నా యందును. అమ్మ వినండి, ఆయన యందు నిలిచి ఉండడం అంటే ఆయన శరీరమును ఆయన రక్తమును తినువాడు త్రాగువాడు నా యందు నేనును వాని యందు నిలిచి ఉందము. హల్లెలూయా అంటే అర్థమవుతుందా? ఆయన యందు నిలిచి ఉండడం అంటే ఆయన శరీర రక్తములో పాలు పంపులు పుచ్చుకోవాలి. మనం రేపొద్దున మనం అదే చేయబోతున్నాం. విడున్నారా? ఆయన యందు నిలిచి ఉండడం అంటే ఆయన శరీరమును ఆయన రక్తమును ఏం చేయాలి? త్రాగువాడే ఆయన యందు. మీరు తాగనండి బావ అంటే తాగకపోతే నువ్వు ఆయన యందు నిలిచి ఉండలేవు. మరి ఏంటంటే తాగాలంటే ఏం చేయాలంటే ఆయనలో నిలిచి ఉండాలి. ఎప్పుడు నిలిచి ఉంటాం? ఆయన మూలంగా పుట్టాలి కదా, బాప్తిసం తీసుకోవాలిగా, రక్షించబడాలి కదా. ఏమండి, మనము చెయ్యం కదా. హలో వినండి, ఆయన యందు నిలిచి ఉండడం అంటే పరిశుద్ధాత్మ దేవుడే చాలా క్లియర్గా స్పష్టంగా ఆయన చెప్తూ ఉన్నాడు. ఏమని చెప్తున్నాడు? నా శరీరాన్ని తినాలి, నా రక్తాన్ని త్రాగాలి. ఇప్పుడు త్రాగువాడు
నాయందు నిలిచి ఉండును. చూడండి, నాయందు నాయందు నేనును వాని యందు నిలిచి ఉందును. నాయందు నేను వాని యందు నిలిచి ఉందును. అంటే ఆయన నీ యందు నిలిచి ఉంటాడు, నువ్వు ఆయన యందు నిలిచి ఉంటావు. ఎందుకు ఇంత క్లియర్గా చెప్తున్నాను? ఇదే యోహాను సువార్త 15వ అధ్యాయంలో ఏమంటాడు? ఇప్పుడు ఎవడు బహుగా ఫలిస్తాడో వాడు నాయందు నిలిచి ఉంటాడు. ఏమనండి? నాయందు, చూడండి ఒకసారి 4వ వచనం 15:4, నాయందు నిలిచి ఉండండి, మీ యందు నేను నిలిచి ఉంటాను. తీగలు ఎలాగ నిలిచి ఉంటే, చూడండి, నాయందు నిలిచి ఉంటే గాని మీరు ఫలింపరు. హల్లెలూయా. చూడండి 5వ వచనంలో, ద్రాక్షవల్లి నేను, తీగలు మీరు. ఎవడు నాయందు నిలిచి ఉండను, నేను ఎవనందు నిలిచి ఉండను వాడు బహుగా ఫలిస్తాడు. హల్లెలూయా. చెప్పండి గట్టిగా, హల్లెలూయా. అర్థమవుతుందండి? చాలా క్లియర్గా పరిశుద్ధాత్మ దేవుడే తన వాక్యమును బట్టి నీతో, నాతో, మనందరితో కూడా ప్రభు సూటిగా మాట్లాడుతూ ఉన్నాడు. నేను ముగింపులో ఉన్నాను. ప్రియ సంగమా, దేవుని బిడ్డలారా, ఈరోజు నీవు ఆయన యందు నిలిచి ఉండే అనుభవంలో నువ్వు ఉన్నావా లేదా? ఈరోజు ప్రభువు నీతో, నాతో, మనతో మాట్లాడుతున్నాడు. నేను అంటున్నాను, పాపం ఈరోజు మెసేజ్ టైటిల్ ఏంటంటే, పాపం చేయకుండా ఎవరు ఉండగలరంటే, 1 దేవుని మూలంగా పుట్టినవాడు, 2 దేవుని యందు నిలిచి ఉన్నవాడు. అర్థమవుతుందండి? కేవలము 2 మాటలు మాత్రమే. దేవుని మూలంగా పుట్టడం అంటే ఏంటో క్లియర్గా దేవుడు మాట్లాడాడు. దేవుని యందు నిలిచి ఉండడం అంటే ఏంటో క్లియర్గా మాట్లాడాడు. మరి నీ సంగతి, నా సంగతి, మన సంగతి ఏంటి? ఒకసారి మనం ఆలోచన చేద్దామా? దేవుని మూలంగా పుట్టడం అంటే యేసే క్రీస్తు అయి ఉన్నాడని నమ్మడం, దేవుని మూలంగా పుట్టడం. వాక్యం అనే అక్షయమైన బీజము నుండి పుట్టడం. అర్థమవుతుందా? దేవుని ప్రేమించే వాడే దేవుని మూలంగా పుట్టినవాడు. ఎవని నీతిని అనుసరించేవాడే దేవుని మూలంగా పుట్టినవాడు. రెండవదిగా, దేవుని యందు నిలిచి ఉండడం అంటే దేవుడు ఎలాగ ఉన్నాడో అలాగునే మనం నడవడం, ఆయన యందు నిలిచి ఉండడం. 2, ఏమండి, పునాది మీద మనము కట్టబడిన వారమై ఉన్నప్పుడు. 3, విశ్వాసమునందు నిలిచి ఉంటేనే ఆయన నిలిచి ఉన్నట్టు. 4, ఆయన శరీరమును, ఆయన రక్తమును త్రాగినప్పుడే ఆయన యందు నిలిచి ఉండగలం. 5, మనం ఆయన యందు నిలిచి ఉంటేనే ఆయన మన యందు నిలిచి ఉంటాడు. మనం బహుగా ఫలించడం, బహుగా ఫలిస్తేనే ఆయన యందు మనము నిలిచినట్లు. ఇంత తేటగా, స్పష్టంగా ప్రభువు నీతో, నాతో, మనతో మాట్లాడగా అందరూ మోకరించండి, కళ్ళు మూసుకొనండి. ఈ విత్తబడిన వాక్యం కొరకు దైవజనురాలు ప్రార్థన చేస్తారు. అందరూ కూడా కళ్ళు మూసుకుందాం. స్తోత్రం, 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 స్తోత్రం. పరిశుద్ధుడు తండ్రి, మహోన్నతుడా, నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. ఈ రాత్రికాల సమయంలో తండ్రి నీ దాసులను అభిషేకించి నీ వాక్యము ద్వారా ఇంతవరకు నాయనా మీరు మాతో మాట్లాడారు తండ్రి, నీకు వందనాలు ప్రభా. అయ్యా నాయన, పాపము చేయకుండా ఎవరు ఉంటారో నాయనా నీకు స్తోత్రాలు తండ్రి. ఎంతో విపులంగా ప్రభా, స్పష్టంగా ఈ రాత్రి నీ వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడినందులకు స్తోత్రాలు నాయనా. యేసయ్యా నీకు వందనాలు ప్రభువా. ఎవరు నీ యందు నిలిచి ఉంటారో నాయనా, అయ్యా నా తండ్రి నీకు స్తోత్రాలు ప్రభువా. నీ మూలముగా ఎవరైతే జన్మిస్తారో, ఎవరైతే పుడతారో నాయనా నీకు స్తోత్రాలు, వారు పాపము చేయలేరని నాయనా మీరు మాతో మాట్లాడారు తండ్రి, నీకు వందనాలు ప్రభువా. అయ్యా నాయన, అక్షయ బీజము నుండి నాయన పుట్టింపబడిన వారని ఎవరైతే క్రీస్తు నాయన నిన్ను నమ్మి ఉంటారో ప్రభువా, నమ్మకం కలిగి ఉంటారో
నాయన వారు నీ యందు పుట్టి ఉన్నారని ఇంతవరకు మీరు మాతో మాట్లాడారు తండ్రి. అయ్యా నాయన నీ వాక్యమందు నిలిచిన వారముగా ప్రభువా, అయ్యా నాయన నీ యందు మేము నిలిచి ఉన్న వారముగా ఉండటానికి సహాయము దయచేయండి నాయన. యేసయ్యా నీకు వందనాలు ప్రభువా, స్తోత్రాలు తండ్రి. నాయన గొప్ప దేవుడా నీకు స్తోత్రాలు. విశ్వాసమందు నిలిచిన వారమై ప్రభువా మేము ఉండటానికి సహాయము దయచేయండి నాయన. నీకు వందనాలు అయ్యా. ఎవరు నీ యందు నిలిచి ఉంటారో ప్రభువా వారు బహుగా ఫలిస్తారని నాయన. అయ్యా నీ యందు ఎవరైతే నిలిచి ఉంటారో ప్రభువా, నీవెలాగైతే నడుస్తున్నావో నాయన అలాగ మేము నడవాలని నాయన నీ వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడారు తండ్రి. నీకు వందనాలు అయ్యా నాయనా. నా తండ్రి నీకు స్తోత్రాలు. మీరు మమ్మల్ని ఎంతగానో ప్రేమించారు నాయన. ప్రేమ యందు నిలిచిన వారమై, విశ్వాసమందు నిలిచిన వారమై అయ్యా నాయనా నీకు స్తోత్రాలు. అక్షయ బీజము నుండి నాయన పుట్టింపబడిన వారముగా ప్రభువా నాయన నీ వాక్యమునందు ప్రభువా మేము నమ్మిక ఉంచడానికి సహాయము దయచేయండి నాయన. నీకు వందనాలు అయ్యా. ఎవరైతే నమ్ముతారో వారు నీ మహిమను చూస్తారని మీరు మాతో మాట్లాడారు తండ్రి. నీ వందనాలు అయ్యా నాయన. నీ యందు నమ్మిక ఉంచిన వారిని నాయన, విశ్వాసం ఉంచిన వారు ఖచ్చితంగా నీ మహిమను చూస్తారు ప్రభువా. నీకు వందనాలు అయ్యా నాయన తండ్రి. నీ యందు మేము నిలిచి ఉండేవారముగా, మా యందు నీవు నిలిచి ఉండేవారుగా ఉన్నప్పుడు ప్రభువా బహుగా ఫలిస్తారని నాయన. అయ్యా ప్రేమ యందు మేము నిలిచి ఉన్న వారముగా ఉండటానికి సహాయము దయచేయండి. ఈ రాత్రికాల సమయంలో విత్తబడిన ఈ మాటలు ప్రభువా నీకు వందనాలు. ఆధ్యాత్మికంగా మాలో ఫలభరితముగా మార్చమని ప్రార్థన చేస్తున్నాను. ఎవరైతే నీ శరీరమును ప్రభువా తిని నీ రక్తాన్ని త్రాగి ఉంటారో ప్రభువా వారు నీ యందు నిలిచి ఉన్నారని మాతో మాట్లాడావు తండ్రి. నీకు వందనాలు ప్రభువా. యేసయ్యా నీకు వందనాలు తండ్రి. నీకు స్తోత్రాలు. ఈ వాక్యాలన్నిటినీ కూడా ప్రభువా మా హృదయాలలో భద్రపరుచుకుని నాయనా వాక్యానుసారమైన జీవితాలు మీరు మాకు దయచేయండి నాయన. వినటం కాదు నాయన, వాక్యానికి నాయన మమ్మల్ని మేము అప్పగించుకొని, ఉపదేశానికి అప్పగించుకొని ప్రభువా వాక్యానుసారంగా జీవించడానికి, వాక్యానుసారంగా బ్రతకడానికి, వాక్యానుసారంగా నడవటానికి, వాక్యానుసారంగా మేము ప్రేమించడానికి అయ్యా నాయన వాక్యానుసారంగా విశ్వాసం ఉంచడానికి మీరే సహాయము దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. కూడా వచ్చిన ప్రతి ఒక్క బిడ్డ నీ దయతో జ్ఞాపకం చేసుకోనండి. మమ్మల్ని మేము పరీక్షించుకుని, పరిశోధించుకుని నీ వాక్యము చేత, నీ ఆత్మ చేత, నీ రక్తము చేత ఈ రాత్రి మమ్మల్ని మేము కడుక్కుని శుద్ధి చేసుకుని ప్రభువా యోగ్యులుగా నాయన, పవిత్రులుగా ప్రభువా నీ ఎదుట నాయన మేము నిలబడటానికి సహాయము దయచేయమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. మమ్ములు మా నాయన తండ్రి పరిశుద్ధపరచండి అయ్యా, పవిత్రపరచండి నాయన. ఏ ముడత, ఏ ఢాగు, ఏ కలంకము లేకుండా నాయన పరిశుద్ధులుగా, యథార్థవంతులుగా, నిర్దోషులుగా మమ్ములను తీర్చినైనా నీ ఎదుట నిలవబెట్టుకోమని ప్రార్థన చేస్తున్నాను. విత్తబడిన మాటలు నీరు కట్టి ఫలింపజేసి మీరే మహిమ పొందమని యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థన చేసి అడిగి వేడుకొనుచున్నామా పరమ తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క దివ్యమైన కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం ప్రభు బిడ్డలారా ఇక్కడ కూడినలకు సదాకాలము తోడైనను గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.